హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ వైసీపీకి ఇప్పుడు మీకు ఎమ్మెల్సీలు సుమారు 30 మంది దాకా ఉన్నారు సార్. 36 మంది దాకా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇందులో ఒక 13 మంది కూటమి వాళ్ళకి టచ్లోకి వెళ్ళిపోయారు, లాగేసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పాను. అందులో బహుశా మీరేమన్నా ఉండే అవకాశం ఉందా? అసలు మరొకసారి అడుగుతున్నా. అసలు చెప్తున్నాను కదండి, ఆ 13 మంది ఇప్పుడు బేసికల్గా దట్స్ ఇమాజినబుల్. అసలు మీరు అసలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫ్యామిలీలో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది మాకు ఇచ్చినారు. ఒకటి. రెండోది, మేము చెప్పినట్టు మా రాజకీయ ప్రస్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది. 2. మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ నమ్ముకునే స్థితిలో మేము లేము. ఏ పార్టీ బీఫామ్ మీద అయితే మేము గెలిచామో, ఏ పార్టీతో అయితే ఉన్నామో, దాన్ని కాదని చెప్పి క్యారెక్టర్ నమ్ముకునే స్థితిలో అయితే మేము లేము. దేనికోసం అమ్ముకోవాలి? పదవి కోసం అమ్ముకోవాలా? డబ్బు కోసం అమ్ముకోవాలా? అది అవసరం లేదు. ఖచ్చితంగా అటువంటిది జరగదు. మీరు రాసి పెట్టుకోండి. సార్, జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని సొంత చెల్లె ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ని చూసి ఆవిడ కూడా శవరాజకీయాలు చేస్తున్నారు. అంటే నీ కార్యకర్త ఒక వ్యక్తి చనిపోతేనే ఢిల్లీలో ధర్నా చేస్తాను అంటున్నావే, మరి సొంత బాబాయి చనిపోయినప్పుడు ఢిల్లీ లెవెల్లో నువ్వు ఎందుకు ధర్నా చేయలేదు జగన్ రెడ్డి అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తాం సార్. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అవును. ఇక్కడ కేసు ట్యాంపర్ అవుతుందేమో అని నమ్మకం ఉండదేమో అని చెప్పి సిబిఐ ఎంక్వైరీని అడిగింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న విషయంలో ధర్నా చేయలేదని శర్మలమ్మంటుంటే నాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది. 1. 2, పార్టీ కార్యకర్త అంటే ఎవరు? పార్టీని భుజాన మోసుకుని తిరిగినవాడు. పార్టీ కార్యకర్త ఈ ఒక్క కార్యకర్త కోసం చేయట్లేదు కదా. ఈ 46 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన అరాచకం అంతా ఇంత కాదు. మీ అందరికీ తెలుసు ఎన్ని మర్డర్లు జరిగినాయో, ఎన్ని మర్డర్ అటెంప్ట్లు జరిగినాయో, ఎంతమంది వాళ్ళ ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఎన్ని బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, మా హయాంలో కట్టించిన బిల్డింగ్స్ని కూలగొట్టేశారు, మా శిలాఫలకాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ 1 కాదు 2 కాదు. సోషల్ మీడియా వాళ్ళని ఏ విధంగా వేధిస్తున్నారు, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు. ఇవన్నిటి మీద ఒక ధర్నా పెట్టి ఢిల్లీ పెద్దలకు, ఢిల్లీలో ఉన్న నేషనల్ పొలిటికల్ లీడర్స్ అందరినీ ఇన్వైట్ చేసి, ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న దమనకాండ, దీని మీద ఒక సెంట్రల్ గవర్నమెంట్తో ఒక ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పి మనం అడుగుతున్నాం. సార్, అంటే ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీ దగ్గరికే మిమ్మల్ని అడ్డుకున్నారు. రేపొద్దున ఢిల్లీ లెవెల్లో మీరు వెళ్ళి ధర్నా చేయడానికి ఉన్నప్పుడు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం లేదంట. ఢిల్లీలో జనరల్గా ఏ ధర్నా అయినా ఎలా చేస్తారండి. ఢిల్లీలో జంతర్ మంతర్ అనే స్ట్రీట్లో మీరు ఎప్పుడు వెళ్ళినా సరే జంతర్ మంతర్లో కొన్ని పదుల సంఖ్యలో ధర్నాలన్నీ అక్కడే జరుగుతుంది. అది ప్రొటెస్ట్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ఒక పాలసీ మీద, ఒక గవర్నెన్స్ మీద మీరు చేస్తుంది పద్ధతి కాదు, దానికి సరైన పద్ధతిలో చేయనని చెప్పి ఒక ప్రొటెస్ట్ చేస్తారు. ఆ ప్రొటెస్ట్ ఎవరైనా చేయొచ్చు. మరి ఈ రాష్ట్రంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు దాన్ని ఎలా చేయట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీలో మాకు అటువంటి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా కూడా గతంలో చేరుకుంటారు హౌస్ అరెస్ట్ లాంటివి. ఖచ్చితంగా గతంలో చేస్తాం, ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. అందులో హౌస్ అరెస్ట్లు కానీ అటువంటిది ఏం కూడా ఉండదు. సార్, ఇప్పుడు సోషల్ మీడియాను చూసుకుంటే ఇంతకుముందు అంటే పార్టీ పరంగా విమర్శలు ఉండేవి సార్. ఇప్పుడు మరి వైసీపీలో ఉన్నవాళ్ళు అట్లా చేశారో, లేదంటే అప్పుడు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు అట్లా చేశారో, ఈ రాజకీయాలు కాస్త ఇంట్లో మహిళల్ని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, ఇటు పక్క చూసుకుంటే నారా కుటుంబ సభ్యులను కూడా ఇట్లా కించపరుస్తున్నారు. ఇది కొంచెం విపరీతం అయిపోయింది సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇదంతా మంచి పద్ధతి కదండి. ఎవరైనా సరే రాజకీయ సిద్ధాంతాల గురించి మాట్లాడాలి తప్ప, ఐడియాలజీ మాట్లాడాలి తప్ప, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం ఎవరికైనా మంచిది కాదు. ఇప్పుడు అది ఏ లెవెల్ అయినా సరే మంచి పద్ధతి కాదు. ఇటువంటి ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో జరుగుతున్నాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా జరుగుతున్నాయి. నందిగామ కూడా జరిగినాయి.
సో వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం, మా వాళ్ళు వాళ్ళ ఇంట్లో మీరు ఆడవాళ్ళు వెళ్ళి భరోసాగా ఉన్నారు సార్ అప్పుడు వాళ్ళు జరిగినప్పుడు? చెప్తాను కదండి. ఇప్పుడు ఎవరి ఇంట్లో జరిగినా మంచి పద్ధతి కాదు. ఉమ్, ఇప్పుడు రాజకీయంలో లేని వాళ్ళ గురించి రాజకీయాలు చేయడం అనేది అనవసరం. నీకు ఏదైనా ఉంటే పాలసీ మ్యాటర్గా ఐడియాలజీ ప్రకారం మేము ఇది చేసాం, నువ్వు ఏం చేస్తావు, దీనికన్నా మిన్నగా ఏం చేయబోతున్నావు, ఉమ్, లేదా నువ్వు చేసిన తప్పు మేము ఇదైతే ఇది చేస్తామని చెప్పడంలో తప్పలేదు. కానీ వ్యక్తిగత దోషంలో వ్యక్తిగతంగా మహిళలను టార్గెట్ చేసే పద్ధతి ఏదైనా సరే తప్పని నా అభిప్రాయం. సార్ నందిగామలో తంగిరాల సౌమ్య గెలిచారు సార్. అంటే మీరు కానీ మీ బ్రదర్ కానీ ఒక మహిళ మీద మేము ఓడిపోయామే అనే ఒక ఫీలింగ్ ఏమన్నా కలిగిందంటారా? మేము లేదంటే రాజకీయాల్లో ఓటంలో గెలుపులు సర్వసాధారణ లైట్గా తీసుకున్నారా? మేము బేసికల్గా నాకైతే ఒక బాధ ఉంది. ఎందుకంటే ఎంత నందిగామకి ఇంత చేసిన తర్వాత పరాజయం పాలయ్యం అనేది ఒక బాధ అయితే ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఉమ్, మనం చేసిన తర్వాత చేయకపోతే అనుకోవచ్చు ఈ వర్క్ చేయలేదు ఇది చేయలేదు అనుకుంటే. నందిగాం చాలా ప్రెస్టీజియస్ అన్ని పనులన్నీ చేసాం. కేంద్ర విద్యాలయం తెప్పించాం, 100 బెడ్ హాస్పిటల్ తెప్పించాం, తర్వాత రోడ్లు వైండింగ్ చేపించాం, గాంధీ సెంటర్ సుందరీకరణ చేపించాం, చాలా పనులు చేసాం. చేసినప్పటికీ కూడా ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. దానికి ఓకే ఫైన్, రాజకీయాల్లో గెలుపు ఓటంలో సహజం. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయారు. ఉమ్, సో ఓడిపోవటం వల్ల మేమీ నామోచిగానో అవమానంగా ఏం ఫీల్ అవ్వలేదు. ఒకటి. రెండోది, రాష్ట్రంలో ఈ ఎన్నిక ఒక వింత సంస్కృతి. ఉమ్, నీకు 151 సీట్లు వచ్చిన పార్టీ కేవలం 11 సీట్లకి వచ్చిందంటే అది ఒక పెద్ద డిబేటబుల్ క్వశ్చన్, ఆలోచింపజేసే విధంగా. ఉమ్, ఓట్ల పర్సెంట్ చూసేస్తే 1,32,00,000 మీకు వచ్చినాయి, ఆ కూటమికి కూటమికి వచ్చి 1,52,00,000. వాళ్ళకి మాకు 20 లక్షల ఓట్లు తేడా. అంటే ఇంచుమించుగా ఒక పార్లమెంటరీ ఉన్నంత, ఒక పెద్ద పార్లమెంటరీ ఉన్నంత ఓట్లంతా. మరి ఈ 20 లక్షల ఓట్లలో మీకు ఇంచుమించుగా 150 సీట్లు తేడా అనేది ఒక పెద్ద డిబేట్. ఏదేమైనప్పటికీ కూడా ఓడిపోయినాం కాబట్టి మేము ఈవీఎంలు తప్పునో లేకపోతే అని మేము ఏమి మాట్లాడకుండా, ఎందుకంటే మా దగ్గర ఏమి ఆధారాలు లేవు కాబట్టి అవి మాట్లాడకుండా కానీ చాలా మంది అయితే దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఉదాహరణ అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అఖిలేష్ యాదవ్ మొన్న పార్లమెంట్లో మాట్లాడాడు. నాకు యూపీలో ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈవీఎంస్ అని అడిగాడు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అయినా మాట్లాడాడు. సో ఈవీఎంల గురించి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. అలా అని చెప్పి మా ఓటమి ఈవీఎంఏ కారణం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆధారాలు లేవు, ఎటువంటి సైంటిఫిక్ రీజన్ లేదు. ఏదైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి. ఆధారాలతో మాట్లాడకపోతే ఏమంటారు, ఓడిపోయాడు కాబట్టి ఏదో కబుర్లు చెప్తున్నాడు అంటారు. అలా కాకుండా మా ఓటమికి ఏంటి ఈవీఎం కాకుండా ఇంకేంటి కారణాలు అని చెప్పి కారణాలు ఎత్తుక్కోవటం, మేము రెక్టిఫై చేసుకోవటం, ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఫెయిల్యూర్స్, ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవి అధిగమించి ముందుకెళ్తున్నాం. సార్ ఈవీఎంలు ట్యాంపరింగ్ అనే మాట అయితే నేనైతే అనను, కానీ చాలామంది కామన్ మ్యాన్స్ ఒకటి ఆలోచిస్తున్నారు సార్. ఏంటంటే ఆంధ్రాలో గత 15 ఏళ్ల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చాలామంది ఇక్కడ వర్క్ చేసినా కూడా ఆంధ్ర మీద బీజేపీ పట్టు సాధించలేకపోయింది. ఇప్పుడు వాళ్ళు పోటీ చేసినటువంటి 10 సీట్లలో 8 సీట్లలో, అంటే ఉదాహరణకి ఇక్కడ వెస్ట్ ఉంది సార్, పశ్చిమ, మన ఆసిఫ్ గారు ఉన్నారు. అంటే ఆయన ఒక 3 నెలల నుంచి తిరుగుతున్నారు. సుజనా చౌదరి గారు లాస్ట్ టైంలో ఒక 15 రోజుల ముందు, ఒక 20 రోజుల ముందు వెళ్తారు. అంటే బహుశా ఆయనకి ఆ వీధి ఎక్కడెక్కడ పేర్లు కూడా సరిగ్గా తెలియలేదేమో. కానీ ఇక్కడ 10 సీట్లు పోటీ చేస్తే 8 సీట్లు బీజేపీకి వచ్చింది సార్. అక్కడే కొంచెం పెద్ద ఎత్తున చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని నేనైతే అనను, కానీ ఇప్పుడు బీజేపీకి 8 సీట్లు వచ్చినా, జనసేనకి 21 సీట్లు వచ్చినా, తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వచ్చినా, ఈవీఎంల గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఏది కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా, ఆధారాలు లేకుండా ఈవీఎం ఫాల్ట్ అనుకోవడం ఫస్ట్ తప్పు. ఈవీఎం ఫాల్ట్ అనుకున్నప్పటికీ కూడా మనం ఏదో ఒకటి రుజువు చేయాలి. రుజువు చేయకుండా, ప్రూఫ్ లేకుండా మనం ఏం మాట్లాడలేము. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ ద ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనో ఈవీఎంస్ అన్నది చెప్పాం. ఒకవేళ నిజంగానే ప్రజలు మనకు ఓటేయలేదు అనుకుందాం. ఎందుకు ఓటేయలేదు, ఏ రీజన్స్తో ఓటేయలేదు, మనం ఇంత చేసాం కదా, మనం చేసినప్పటికీ కూడా ఎందుకు ఓటేయలేదు అనేది మనలో మనం ఇంట్రెస్ట్ చేసుకొని దానికి తగ్గ కారణాలు ఎత్తుక్కొని ఆ కారణాలని మనం సరి చేసుకొని మళ్ళీ మనం
నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలని నా అభిప్రాయం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.